ఏపీ, తెలంగాణ రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన వాళ్లు ఎక్కడ ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ ఉండటంతో రాష్ట్రంలోని ఆంధ్ర ఓటర్లు ఎక్కడ ఓటేస్తారనే చర్చ జరుగుతోంది. ఏపీలో లోక్సభ, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు ఉండటంతో సెటిలర్స్ ని తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు ఆంధ్ర లీడర్స్. ఎన్నికలు దగ్గర పట్టంతో సెటిలర్ల అంశం మరోసారి తెరమీదికొచ్చింది. శాసనసభ ఎన్నికలు తెలంగాణలో ముందస్తుగా జరగటంతో సెటిలర్ల ఓట్ల కోసం పార్టీల వారీగా ప్రయత్నాలు చేశారు నేతలు. ఇక గతంలో లోక్సభ ఎన్నికలు జరిగినా ఏపీ, తెలంగాణలో వేర్వేరు విడతల్లో జరిగాయి. దీంతో అక్కడా ఇక్కడా ఓటేసేవారు ఆంధ్ర ఓటర్లు. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల పోలింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే రోజు జరగనుంది. రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లకు పోలింగ్ జరగనుండగా ఏపీలో మాత్రం 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని సెటిలర్ల ఓట్లు కీలకంగా మారాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని ఆంధ్ర ఓటర్లు ఎక్కడ ఓటేసేందుకు ఆసక్తి చూపుతారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. చాలా వరకు ఆంధ్ర ప్రాంతం వాళ్లు నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భూములు కొనుగోలు చేసి సెటిల్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మిగతా వాళ్ళంతా ఇక్కడే జీవిస్తున్నారు. అయినా వీళ్లంతా రెండు చోట్ల ఓటు నమోదు చేయించుకున్నారు. ఏపీ, తెలంగాణలో ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్లు సుమారు 15 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వీళ్లలో గుంటూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరి ఓట్లు సొంతం చేసుకునేందుకు ఏపీ లీడర్లు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఆంధ్ర, రాయలసీమ ప్రజలు ఏ ప్రాంతాల్లో ఉన్నారనే వివరాలను ఏపీలోని ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది. ఏపీలోనే ఓటేసేలాగా వాళ్లకు కావాల్సింది ముట్ట చెప్పేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉంది. 6న ఉగాది, 7న ఆదివారం వస్తోంది. ఇక తర్వాత 3 రోజులు ఆఫీస్కు సెలవు పెడితే 11న పోలింగ్ రోజు ఓటేసే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన వారం రోజుల పాటు స్వగ్రామాల్లో గడిపే ఛాన్స్ దక్కుతుంది. ఇదే విషయాన్ని వివరించి రాష్ట్రంలోని సెటిలర్లు ఏపీలో ఓటేసేలాగా మోటివేట్ చేస్తున్నారు అక్కడి ప్రధాన పార్టీల నేతలు.